ఈ ఆలోచనలన్నీ కూడా మనిషిని ఎప్పుడు లోబర్చుకుంటాయంటే మనిషి ఎప్పుడైతే ఒంటరిగా ఉంటాడో అప్పుడే మనిషిని లోబర్చుకుంటూ ఉంటాడు. ఈనాడు సమాజంలోని సంఘం మధ్య, మనుషుల మధ్య ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తురాలు ఎంతో గొప్పగా, ఒక పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ఏ తప్పు చేయలేనటువంటి నీతిమంతుడిగా ఎంతో ఎపీర్ అవ్వచ్చు. కానీ ప్రతి వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటుంది, బయటపడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి ఆలోచనలు చూస్తూ ఉంటాడు, ఎలాంటి మార్గంలో నడిచేవాడు, ఎలాంటి సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు, ఎటువంటి మార్గంలో ఎటువంటి అలవాట్లు, ఎటువంటి ఆలోచన విధానం, ఇవన్నీ కూడా మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటాయి. మీరు ఎవరిని పరిశీలించినా కూడా సమాజంలోని ఏ వ్యక్తి కూడా పైకి అందంగానే కనబడతారు, కానీ ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం మనం చూడాలంటే ఆ వ్యక్తి తిరిగేటువంటి స్నేహితులు, ఒంటరిగా ఉన్నటువంటి సమయాలే. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే మనిషి కంట్రోల్ చేయలేనటువంటి విపరీతమైన ఆలోచనలు, ఆ టైంలో మనము ఎంత ఆపినా కూడా ఆలోచనలు అనేవి ఆగవు. ఏదో ఒక టెంప్టేషన్ అనేది సాతానుడు లోబర్చుకోవడానికి మనల్ని ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పుడు మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే. అటువంటి ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితుల్లో మనము వాటి నుంచి తప్పించుకోవాలి, ఏ అడిక్షన్ కన్నా మనం దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనకు బైబిల్ సెలవిస్తుంది చాలా క్లియర్గా, మనిషికి అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ కానీ, ఒక నీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా షేర్ చేసుకునేటువంటి వ్యక్తి అనేది ప్రతి వ్యక్తికి కూడా కావాలి. ఈనాడు ప్రతి వ్యక్తి కూడా ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఒంటరితనంలోనే పాపం అనేది చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. యాకోబు పత్రిక 5:16 చాలా క్లియర్గా రాయబడి ఉంది, మనిషి పాపము ఎప్పుడు చేస్తాడంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచనలు అనే వ్యక్తి మీద దాడి చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మరి పాపం చేయకూడదు, ఆలోచనల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అకౌంటబిలిటీ మనకు ఉండాలి. మీరు తప్పు చేయకుండానట్లు ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకొనిడి. చూసారు ఎంతగా ఇక్కడ గొప్ప అకౌంటబిలిటీ గురించి చెప్తున్నాడు ఆయన. నేనైనా మీరైనా ఎవరైనా ఆలోచనలు ఒంటరిగా ఉన్నప్పుడే ఎన్నో మనసులో భయంకరమైన మనిషిని కృంగదీయడానికి కావచ్చు, మనిషిని చంపడానికి కూడా ఆలోచనలు అనేవి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడే చెడు మార్గాల్లోని నడిపించడానికి కావచ్చు, ఆ వ్యక్తిని ఒంటరిగా ఉన్నప్పుడే అన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మనం పాపం నుంచి తప్పించుకోవాలి, ఆ ఆలోచనకు మనం లోబడుకోకూడదు అంటే ఏం చేయాలి? ఒక అకౌంటబిలిటీ మనకు కావాలి. ఒక అకౌంటబిలిటీ అంటే ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ కానీ, పాస్టర్ కానీ, స్నేహితుడు కానీ, మన ప్రాబ్లమ్స్ ఎదుటి వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ మనము ఇలా ఎప్పుడైతే షేర్ చేసుకుంటూ ఈనాడు నువ్వు చేసినటువంటి నీ పాపాన్ని షేమ్ లేకుండా, నిన్ను జడ్జ్ చేయకుండా, నిన్ను తృణీకరింపకుండా, నిన్ను ఎగతాళి చేయకుండా, నిన్ను షేమ్ చేయకుండా, నీ పాపాన్ని, నీ తప్పులను, నీ మిస్టేక్స్ని కూడా సరి చేస్తూ ఎదుటి వ్యక్తి కూడా తన యొక్క మిస్టేక్ని, తన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నీతో షేర్ చేసుకుంటూ ఎప్పుడైతే ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి వల్ల మనకి ఏం లాభం కలుగుతుందంటే అకౌంటబిలిటీ మొదలవుతుంది. అకౌంటబిలిటీ వల్ల ఈరోజు నువ్వు చేసినటువంటి తప్పులను ఆ వ్యక్తి ఎదురు చూపిస్తారు నీకు, ఆ వ్యక్తి చేసినటువంటి తప్పులను నువ్వు ఎత్తి చూపిస్తూ ఉంటావు. తర్వాత రోజు అది ఏమవుతుందంటే అవి మరలా రిపీట్ చేయకుండా ఉండడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సాతానుడు ఏం చేస్తుంటాడంటే ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే, ఆనాడు క్రీస్తు వారిని కూడా ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చి శోధించాడు. ఈనాడు యవనస్తులను కూడా ప్రేమలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు చూడకుండా మరి యొక్క ఫోన్స్కి లాక్స్ కావచ్చు, ప్రైవసీనే కోరుకుంటూ ఉన్నాడు ప్రతి వ్యక్తి. ఎందుకనంటే ప్రైవసీలోనే ఒంటరితనం ఉంటుంది, లోన్లీనెస్ ఉంటుంది. పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉండేది లోన్లీనెస్లోనే. కానీ ఎప్పుడైతే మనము ఒక అకౌంటబిలిటీ కలిగి ఉంటామో ఆ లోన్లీనెస్ అంతా కూడా దేని ద్వారా రిప్లేస్ చేయబడుతుంది అంటే దేవుని యొక్క వర్షిప్ ద్వారా రిప్లేస్ చేయబడుతూ ఉంటుంది. ఈనాడు ఒక యవనస్తురాలుగా నువ్వు నేను కూడా ప్రైవసీని కోరుకుంటున్నామా? ఆ ప్రైవసీలో చేయకూడని పనులు, చేయకూడని మార్గాలు, చూడకూడని సైట్లు చూస్తున్నామా? ఆ సాతానుడు చేసేటువంటి ప్రయోగాలకు, ఆలోచనలకు మన యొక్క మనస్సు, మన యొక్క మైండ్ మన మీద చేసేటువంటి ప్రయోగాలన్నింటికి కూడా లోబడిపోతూ వాటిని ఎదిరించలేకపోతున్నామా? జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఎంతమంది రాజులున్నా, ఎంత అధికారం కలిగి ఉన్నా వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే
బలమైన వాడు అని. ఎంత మాత్రం కూడా వీక్లో ఉన్నటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు బలం లేనటువంటి దేవుడు కాదు. మనల్ని వదిలేసంటు దేవుడు కాదు. మన దేవుడు మనకు బలాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. మనిషి పాపం చేస్తే మరలా వేరొక వ్యక్తి ఆ వ్యక్తిని అసహించుకుంటాడేమో, కానీ దేవుడు మనల్ని ఎన్నిసార్లన్నా దగ్గరికి పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు.